హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు టెలిస్కోపింగ్ సిరీస్ నేర్చుకుందాం. ఏంటి టెలిస్కోపింగ్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. అసలు సపోజ్ ఇప్పుడు మనకి ఇలా ఒక సిరీస్ ఇస్తాడు, 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + so on. దీనికి మనం ఎస్ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమవుతుందో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇలా ఇచ్చినప్పుడు న్యూమరేటర్లో ఏం చేస్తామంటే, ఇది అసలు ముందు సిరీస్తో సంబంధం లేకుండా సాధారణంగా మనం ఈ ఒక ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయడం ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా కూడా సిగ్మా మెథడ్ ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. అంటే దీని యొక్క nth టర్మ్ ఏమవుతుంది, 1/1 2 3 ఏపీలోనే ఉన్నాయి కదా. సపోజ్ 1 2 3ని n అనుకున్నాను అనుకోండి, 2 3 4 అంటే 1 కన్నా ఒక వాల్యూ ఎక్కువ అంటే n+1. ఇదేగా జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ అంటే n ప్లేస్లో 1 పెడితే ఈ టర్మ్ వస్తుంది, 2 పెడితే ఇది వస్తుంది, 3 పెడితే ఇది వస్తుంది. ఇది నథింగ్ బట్ nth టర్మ్. ఈ nth టర్మ్ tn వచ్చిన తర్వాత మనం సిగ్మా అప్లై చేస్తే సిగ్మా tn ఏమవుతుంది మనకి sn. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవచ్చు. కానీ ఇలా డినామినేటర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది. సిగ్మా మెథడ్ కన్నా కూడా మనం న్యూమరేటర్లో లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ టర్మ్ అంటే పెద్ద టర్మ్ మైనస్ చిన్న టర్మ్ యొక్క డిఫరెన్స్ క్రియేట్ చేయడం ద్వారా ఒక్కొక్క ఫ్రాక్షన్ని 2 ఫ్రాక్షన్స్గా అంటే 2 పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేసి మనం సమ్ కనుక్కోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు 1 × 2 ఉంది కదా, దీన్ని నేను న్యూమరేటర్లో ఎలా రాస్తానంటే 1/2 - 1గా రాసుకున్నాను అనుకోండి. అప్పుడు 2 2 క్యాన్సిల్, 1/1 - 1/2 ఇలా రాసుకున్నాను. వాల్యూ అయితే చేంజ్ అవ్వలేదుగా. అలానే 1/2 × 3ని 1/2 - 1/3 ఇలా రాసుకున్నాను. 3 - 2 1/2 × 3 3 × 4 దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/3 - 1/4 ప్లస్ సో ఆన్. అలానే nth టర్మ్ ఏమవుతుంది, n × n+1 కూడా 1/n+1 మైనస్ 1/n × 1/n - 1/n+1 ఇలా రాసేసుకున్నాం. సేమ్ టర్మ్ ఏదైతే ఉందో ఇచ్చిన సిరీస్ దాన్ని ఇలా రాసుకున్నాను. ఇలా ఎందుకు రాసుకున్నానంటే 1/1 × 2 ఉంది చూసారా, దీన్ని న్యూమరేటర్లో 2 - 1గా రాశాను. 2/1 × 2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే 1/1. 1/1 × 2 అంటే 1/2. అలానే 2 × 3 ఇది పాయింట్గా 3.4 కాదు, 3 × 4 ఇక్కడ పాయింట్ డిసిమల్ని కాదు రిప్రజెంట్ చేసేది, మల్టిప్లికేషన్ని. సో 2 × 3ని 3 - 2గా రాసుకోవచ్చుగా. అప్పుడు 3/2 × 3 అంటే 1/2, 2/2 × 3 అంటే 1/3. అలా ఈ విధంగా ఒక్కొక్క ఫ్రాక్షన్ 2 ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేశాను. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే కనుక మనకి ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయిగా. ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతాయి, ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్మ్ క్యాన్సిల్ అయింది అంటే లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ దాంట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది, ఫస్ట్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని ఒకవేళ ఇలా చూస్తే అర్థం కావట్లేదు అనుకోండి, ఒకదాని కింద ఒకటి రాయండి. 1/1 - 1/2. రెండో టర్మ్ ఏముంది, 1/2 - 1/3. మూడో టర్మ్ 1/3 - 1/4. సో ఆన్ 1/n - 1/n+1. ఇప్పుడు చూస్తే డయాగనల్ క్యాన్సిలేషనే వస్తుంది ఎప్పుడు కూడా. ఏమంటాం, డయాగనల్ క్యాన్సిలేషన్. ఈ డయాగనల్ క్యాన్సిలేషన్ టెక్నిక్ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ స్క్వేర్ రెక్టాంగిల్ ఏదో ఒకటి అనుకోండి, అయితే ఈ డయాగనల్లో అన్న క్యాన్సిలేషన్ అవుతుంది, లేదా ఈ డయాగనల్ వైజ్ అన్న క్యాన్సిలేషన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ డయాగనల్ క్యాన్సిలేషన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇలా అన్నీ క్యాన్సిల్ అయిపోతే లాస్ట్కి ఈ టర్మ్ కూడా దీని ముందున్న టర్మ్ వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతాయి అంటే ఈ 2 టర్మ్స్ మిగిలినాయి ఇక. సో దాని వాల్యూ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అలా n టర్మ్స్ ఉన్నాయి. ఈ టర్మ్స్ యొక్క మొత్తం సమ్మేగా మనం చేసింది ఇది t1, ఇది t2, ఇది t3, ఇది సో ఆన్ tn. వీటి యొక్క సమ్మేషన్ ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ sn. దాని వాల్యూ ఎంత అంటే 1 - 1/n+1. దాన్ని డైరెక్ట్గా నేను ఇక్కడ రాశాను, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మిగిలిందని. సో దీని వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 - 1/n+1 అంటే n+1 - 1/n+1 అంటే నథింగ్ బట్ n/n+1 అనేది ఆన్సర్. సో సిగ్మా మెథడ్ అయితే కొంచెం ఇక్కడ డిఫికల్ట్ అనేది వచ్చేస్తుంది. దాని బదులు ఇది ఈజీగా అయిపోయింది కదా. సో ఇక్కడ మొత్తానికి మనం చేసింది ఏంటంటే, ఇలా ఒక ఫ్రాక్షన్ ఇలా స్ప్లిట్ చేయడం ద్వారా మనం ఈ సిరీస్ యొక్క వాల్యూ కనుక్కోవచ్చు. దీన్నే మనం టెలిస్కోపింగ్ సిరీస్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేస్తే కనుక ఒక మెథడ్ అప్లై చేసి కూడా సాల్వ్ చేయొచ్చు దీన్ని. అది ఎలా అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇలాంటి దాని మీద మోడల్లో. సపోజ్ ఇది ఒక క్వశ్చన్ ఉంది, 1 × 4 × 7 + 4 × 7 × 10 + 7 × 10 × 13 + so on. ఇప్పుడు ఈ సిరీస్ చూసుకుంటే దీనికి కూడా ఏం కనుక్కోమన్నాడు, సమ్ ఆఫ్ ద సిరీస్ అప్ టు n టర్మ్స్ అంటే sn కనుక్కోమంటున్నాడు. దీనికి ఏం చేయొచ్చు, సాధారణంగా అయితే మనం జనరల్ టర్మ్ కనుక్కొని దానికి
nth టర్మ్ అనుకోని సిగ్మా టీ అని అప్లై చేయొచ్చు. దీనికి nth టర్మ్ ఏమవుతుంది ఈ సిరీస్కి 1 4 7. ఈ 1 4 7 అనేది ఏపీలోనే ఉంది. ఈ 4 7 10 కూడా ఏపీలోనే ఉంది. విత్ కామన్ డిఫరెన్స్ ఎంత 3. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 3. సో ఇక్కడ ప్రతి టర్మ్లోనూ కూడా ఏపీ అనేది సేమ్ ఉంది. ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 3 కూడా ఇలా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉన్నాయి. దాంతోపాటు వీటి యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఇదొక ఫ్యాక్టర్ అలా అనుకుంటే కనుక 1 4 7 ఇవి కూడా మనకి ఏపీలోనే ఉన్నాయి. సేమ్ ఏపీ ఉంది విత్ కామన్ డిఫరెన్స్ 3. ఇలా ఉంటే వాటిని ఏమంటామంటే మనం టెలిస్కోపింగ్ సిరీస్ అంటాం. టెలిస్కోపింగ్ సిరీస్లో మనం చూడాల్సింది ఏంటంటే ప్రైమరీగా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా. ఆ ఏపీ అనేది ప్రతి టర్మ్లోనూ ఉండాలి. అదేవిధంగా ఈ ఫస్ట్ నెంబర్స్లో కూడా అదే ఏపీ ఉండాలి. అంటే కామన్ డిఫరెన్స్ 3 ఉన్న ఏపీనే ఉందిగా 1 4 7 ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 3. ఇక్కడ కూడా ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 3, ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 3, ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ 3. ఇలా సేమ్ ఏపీ ఉందనుకోండి మనం టెలిస్కోపింగ్ సిరీస్ అనేది అప్లై చేయొచ్చు. ఒకవేళ సిరీస్ అసలు టెలిస్కోపింగ్ సిరీస్ అయినా అసలు ఏం అర్థం కాలేదు, అప్పుడు ఎలా చేయాలి అంటే కనుక మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. nth టర్మ్ ఏమవుతుంది, nth టర్మ్ అంటే నథింగ్ జనరల్ టర్మ్. ఇప్పుడు 1 4 7 అంటే ఏపీలోనే ఉన్నాయా, 1 4 7 ఏపీలోనే ఉన్నాయి. సో దాని యొక్క టర్మ్ nth టర్మ్ ఏమవుతుంది ఏపీలో 1 4 7కి. సో ఆన్కి ఫస్ట్ టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 3. సో 3n మైనస్ 3 ప్లస్ 1 అంటే 3n మైనస్ 2 అవుతుంది. n ప్లస్లో 1 పెట్టండి, 1 ఫస్ట్ వచ్చేసింది. n ప్లస్లో 2 పెడితే రెండోది వచ్చేసింది. n ప్లస్లో 3 పెడితే 9 మైనస్ 2 7 వస్తున్నాయి. సో నెక్స్ట్ టర్మ్ చూడండి 1 కన్నా ఎంత ఎక్కువ 4 ఎక్కువ. సో ఇక్కడ కూడా 1 కన్నా ఎంత ఇంక్రీజ్ చేయాలి మనం, 1 కన్నా 3 అనేది ప్లస్ 3 చేస్తే 4 వచ్చింది. ఇక్కడ కూడా ప్లస్ 3 చేస్తే దీని యొక్క జనరల్ టర్మ్ వస్తుంది 4 7 10కి. సో ప్లస్ 3 చేస్తే 3n ప్లస్ 1, 3n మైనస్ 2 ప్లస్ 3. అలానే 4 నుంచి 7కి ఎంత వెళ్ళింది 3 జంప్ అయింది. సో 3 జంప్ చేద్దాం దీనికి కూడా 3n ప్లస్ 1 ప్లస్ 3 అంటే 3n ప్లస్ 4. జనరల్ టర్మ్స్ వస్తున్నాయంటే చూడండి 4 7 2 పెడితే 10 13 ఇలా వస్తున్నాయి. సో ఇది nth టర్మ్. దీనికి సిగ్మా అప్లై చేస్తే మనకి సమ్మేషన్ వస్తుంది. అది ఫస్ట్ మెథడ్. కానీ ఇక్కడ మనకి సిగ్మా మెథడ్ కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే n క్యూబ్లు n స్క్వేర్లు nలు అని చాలా అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో మొత్తాన్ని చేసుకొని వెళ్ళే బదులు దీనికి టెలిస్కోపింగ్ సిరీస్ ఎలా ఉపయోగించవచ్చు అని చెప్తాను. ముందు ఐడెంటిఫికేషన్ ఎలా చెప్పాను, టెలిస్కోపింగ్ సిరీస్ అంటే ఏపీలో ఉన్నాయా లేదా టర్మ్స్. రెండోది వచ్చేసరికి ఈ నెంబర్లో కూడా అంటే 1 4 7 ఫస్ట్ టర్మ్స్ ఉంటే చాలు. ఇవి కూడా ఏపీలో ఉంటే మనం టెలిస్కోపింగ్ సిరీస్ అప్లై చేయొచ్చు. దీంట్లో కూడా టైప్ 1 అని టైప్ 2 అంటాము. దీంట్లో ఇది వచ్చేసరికి టైప్ 1 అంటే ఇలా లైన్ వైజ్ ఉంటే కనుక అంటే డినామినేటర్లో లేకుండా రెసిప్రోకల్ ఉంటేనేమో ఇదే టర్మ్స్ రెసిప్రోకల్లో ఉంటేనేమో టైప్ 2 అంటాము. ఇలా ఉంటే కనుక న్యూమరేటర్లోనే దాన్ని టైప్ 1 అంటాం. సో ఇప్పుడు ఈ సిరీస్కి ఎలా చేస్తామంటే మనం ఉపయోగించే మెథడ్ అయినా టెలిస్కోపింగ్ సిరీస్ అని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మనం విఎన్ మెథడ్ అని ఉపయోగిస్తాం. విఎన్ మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఏంటి విఎన్ మెథడ్ అనేది చూద్దాం. ఇప్పుడు జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం కదా టీఎన్. ఈ టీఎన్ వాల్యూ రాద్దాం 3n మైనస్ 2, 3n ప్లస్ 1, 3n ప్లస్ 4. దీనికి ఏం చేస్తారంటే దీనికి ఉన్న ముందు స్టెప్పు దీనికి ఉన్న తర్వాత స్టెప్పు ఈ రెండు స్టెప్స్ యొక్క డిఫరెన్స్ అంటే ప్రీవియస్ స్టెప్పు నెక్స్ట్ స్టెప్పు ఇది లార్జెస్ట్ టర్మ్ అవుతుందిగా, బిగ్గెస్ట్ టర్మ్ ఆర్ లార్జెస్ట్ పెద్ద టర్మ్ ఇదే కదా, స్మాలెస్ట్ టర్మ్ ఇది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ట్రా స్టెప్ ఏమవుతుంది 3n ప్లస్ 4కి తర్వాత ఉండే స్టెప్ ఏమవుతుంది ప్లస్ 3 యాడ్ చేయండి. ఇక్కడ 3 జంప్ అయిందిగా, 3 జంప్ అయితే ఇక్కడికి వచ్చాం, 3 జంప్ అయితే ఇక్కడికి వచ్చాం, ఇంకో 3 జంప్ చేయండి 3n ప్లస్ 4 ప్లస్ 3 3n ప్లస్ 7. ఇది బిగ్గెస్ట్ టర్మ్ మైనస్ స్మాలెస్ట్ టర్మ్ కూడా తీసుకోవాలి. 3n మైనస్ 2 కన్నా బిఫోర్ దీనికన్నా ముందున్న టర్మ్ ఏమవుతుంది 3n మైనస్ 2 మైనస్ 3. సో 3n మైనస్ 5. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం క్రియేట్ చేస్తాం. కింద దీని వాల్యూ మొత్తం కూడా నల్లిఫై అయ్యేటట్టు ఇక్కడ కాన్స్టెంట్ రాయాలి. కాన్స్టెంట్ ఏమవుతుంది 3n క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం రాసాం 3n మైనస్ 5, 3n మైనస్ 2, 3n మైనస్ 5 ఇక్కడ ఉన్న స్టెప్. ఇక్కడ వచ్చేసరికి 3n ప్లస్ 7 వస్తుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ రాసాం. 3n క్యాన్సిల్ అయిపోతే 7 మైనస్ ఆఫ్ మైనస్ 5 7 ప్లస్ 5 12. సో చూడండి ఒకసారి ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది మనకి 1 వస్తుందిగా, 3n క్యాన్సిల్ అయిపోతుంది 7 ప్లస్ 5 12, 12/12 అంటే 1. సో మొత్తం వాల్యూ ఎంత అంటే ఎఫెక్టివ్ వాల్యూ 1. సో మనం దీన్ని మోడిఫికేషన్ అంటాం. ఇలా nth టర్మ్ని మనం మోడిఫై చేస్తాం. ఏ విధంగా మోడిఫై చేస్తాం, మోడిఫికేషన్ ఏం చెప్పాను నేను, లార్జెస్ట్ టర్మ్
మైనస్ స్మాలెస్ట్ టర్మ్ బై కాన్స్టెంట్. ఈ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఎలా రాస్తామంటే మనం ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ దానికి ఉన్న ప్రీవియస్ స్టెప్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ని నల్లిఫై అయ్యేటట్టుగా కాన్స్టెంట్ వాల్యూ మనం క్రియేట్ చేయాలి. సో నల్లిఫై అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి, నేను 12 ఉంది కాబట్టి 12తో డివైడ్ చేశాను. సో 1 అయిపోతుంది వాల్యూ. సో ఆ విధంగా మనం ఈ విధంగా nth టర్మ్ క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన nth టర్మ్ని ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్గా రాసుకోవాలి, అంటే మైనస్ వచ్చేటట్టుగా రాసుకోవాలి. సో tn ఈక్వల్ ఏం రాయొచ్చు దీన్ని, 3n - 2 3n + 1 3n + 4 3n + 7 by 12 మైనస్ 3n - 2 ఈ 3n - 5 ముందు రాద్దాం, ఇది ముందు వస్తుంది కదా దీనికన్నా. తర్వాత 3n - 2 3n + 1 3n + 4 by 12 ఈ విధంగా రాసుకుంటాం. సో దీన్ని ఇప్పుడు ఆల్రెడీ tn అనే టర్మ్ ఉపయోగించేసాం కదా, దీన్ని ఏమంటామంటే మనం vn అనే టర్మ్తో పిలుస్తాం. ఇదే vn మెథడ్. ఇది vn అయితే ఆటోమేటిక్గా ఇదేమవుతుందంటే vn - 1 కానీ vn + 1 కానీ అవుతుంది. చూద్దాం, ఇక్కడ n ప్లేస్లో ఎంత పెడితే ఇది వస్తుంది, n ప్లేస్లో n - 1 పెడితే వస్తుందో చూడండి ఆటోమేటిక్గా. 3n - 2లో n ప్లేస్లో n - 1 పెడుతున్నాను, -2 3n - 3 - 2 3n - 5. సో వచ్చింది కదా, n + n - 1 పెట్టండి ఇక్కడ కూడా. 3n - 3 + 1 3n - 2 3 times n - 1 + 4 3n - 3 + 4 అంటే 3n + 1 3 times n - 1 + 7 3n + 4. సో n ప్లేస్లో n - 1 పెడితే ఈ టర్మ్ వస్తుంది. ఇది vn అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది vn - 1 అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అసలు ఎందుకు vn మెథడ్ అన్నాం దీన్ని, ఇక్కడేమో టర్మ్ మాడిఫై చేసాం nth టర్మ్ని. ఏ విధంగా మాడిఫై చేసాం, లార్జెస్ట్ టర్మ్ అంటే దీని యొక్క నెక్స్ట్ స్టెప్, స్మాలెస్ట్ అంటే దీనికన్నా ప్రీవియస్ స్టెప్ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేసాం. ఇది మొత్తం కూడా కాన్స్టెంట్ 1 అయ్యేటట్టుగా కాన్స్టెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేసాం. సో ఇది మాడిఫికేషన్ చేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసాం ఇలా. దీని vn అంటే ఇది vn - 1 వచ్చేసింది ఆటోమేటిక్గా. ఈ vn - 1 అనుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు nth టర్మ్ ఏమవుతుంది, vn - 1 ఏం లేదు, దీంతో డినోట్ చేసాం. ప్రతిసారి n ప్లేస్లో 1 2 3 అలా సబ్స్టిట్యూట్ చేసి దీని వాల్యూ ఎంత దీని వాల్యూ ఎంత ఏవే టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఇది అయితే టెక్నిక్ ఈజీగా ఉంటుంది. దీని మొత్తాన్ని vnతో డినోట్ చేసి దీని మొత్తాన్ని vn - 1తో డినోట్ చేసాం అనుకోండి, ఈజీగా మనకి సమ్మేషన్ చేయొచ్చు. సో చూద్దాం ఎలా చేయొచ్చు. n ప్లేస్లో 1 పెట్టండి, v1 - n ప్లేస్లో 1 పెడితే v0, t2 తీసుకుంటే v2 - v1, t3 తీసుకుంటే v3 - v2, సో ఆన్ nth టర్మ్ vn - 1. సో క్యాన్సిలేషన్ అనేది ఎప్పుడు కూడా ఏమని చెప్పాను, డయాగ్నల్గా ఉంటుంది. అయితే ఈ డయాగ్నల్ లేదా ఈ డయాగ్నల్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ టర్మ్ నుంచి చూద్దాం, ఏ వైజ్లో ఉందో డయాగ్నల్ క్యాన్సిలేషన్ అనేది. ఇలా క్యాన్సిల్ అవుతుంది, v2 - v2 v3 అంటే ఈ డైరెక్షన్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిలేషన్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏం మిగిలింది మనకి, ఫస్ట్ టర్మ్లో ఫస్ట్ది క్యాన్సిల్ అయింది కాబట్టి లాస్ట్ టర్మ్లో లాస్ట్ది క్యాన్సిల్ అయిపోయింది. సో vn - v0 ఈ మొత్తం సమ్మేషన్ ఏమవుతుంది మనకి, సిగ్మా ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఈజ్ నథింగ్ బట్ sn, సమ్ ఆఫ్ n టర్మ్స్. దాని వాల్యూ ఎంత, vn - v0. సో vn - v0 అంటే vn వాల్యూ ఎంత, vn అంటే ఇదిగోండి, దీన్నే మనం vnతో డినోట్ చేసాం ఆ వాల్యూని. సో 3n - 2 3n + 1 3n + 4 3n + 7 by 12 మైనస్ v0 అంటే n ప్లేస్లో 0 పెట్టాలి. n ప్లేస్లో 0 పెడితే ఏమొస్తుంది, -2 1 4 7 by 12 ఈ విధంగా వస్తుంది. అంటే n ప్లేస్లో ఏం పెట్టామంటే 0 పెట్టేస్తే v0 వచ్చింది. సో దీని వాల్యూ ఎంతైతే ఉందో ఇదంతా కూడా మనకి లాస్ట్కి సమ్మేషను. దీని ఎలా రాయొచ్చు ఫర్దర్గా, 3n - 2 3n + 1 3n + 4 3n + 7 మైనస్ ప్లస్ 7 4 28 28 × 2 28 × 2 56 మొత్తం సేమ్ డినామినేటర్ గారు బయట. సో ఇది దీని యొక్క SN వాల్యూ. చూడటానికి ఇలా వచ్చింది కానీ మామూలుగా అయితే ఈ విధంగా చేస్తాం. అదే మనం సిగ్మా అప్లై చేసాం అనుకోండి చాలా హార్డ్గా డిఫికల్టీ అరైజ్ అవుతుంది, అంటే చేయడం కాంప్లెక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా టెలిస్కోపిక్ మెథడ్ అప్లై చేసి చేయొచ్చు. ఇది టైప్ 1 ఈ విధంగా ఉంటే, అదే కనుక ఏ నెంబర్స్ కనుక రెసిప్రోకల్ ఉంటే కనుక దాన్ని టైప్ 2 అంటాం.
సపోజ్ అవి ఎలా ఉంటాయో చూద్దాం. సపోజ్ ఈ క్వశ్చన్ చూద్దాం. సమ్ ద సిరీస్ టు n టర్మ్స్ అన్నాడు. 1/1 × 3 × 5 + 1/3 × 5 × 7 + 1/5 × 7 × 9 + so on ఇలా ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే ఇవి ముందు ఏపీలోనే లేదా అర్థమెటిక్ ప్రోగ్రెస్ టెలిస్కోపింగ్ సిరీస్ అనేది అప్లై చేయాలా వద్దా అనేది మనకి ఐడియా వస్తుంది. టెలిస్కోపింగ్ సిరీస్ ఇక్కడ 1, 3, 5 ఈ 3 కూడా మనకి ఏపీలోనే ఉన్నాయి. విత్ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి 2. ఈ 3 కూడా ఏపీలోనే ఉన్నాయి. అంటే ప్రతి టర్మ్ ఉందా లేదా అంటే న్యూమరేటర్ కాదు నేను చూస్తుంది, ఓన్లీ డినామినేటరే చూస్తున్నాను. సో 3, 5, 7 ఇవి కూడా ఏపీలోనే ఉన్నాయి విత్ కామన్ డిఫరెన్స్ ఎంత 2. ఇవి కూడా ఏపీలోనే ఉన్నాయి విత్ కామన్ డిఫరెన్స్ 2. సో ప్రతి టర్ము ఏపీలోనే ఉన్నాయి. దాంతోపాటు ఫస్ట్ నెంబర్స్ దీంట్లో ఫస్ట్ నెంబరు, దీంట్లో ఫస్ట్ నెంబర్, దీంట్లో ఫస్ట్ నెంబర్ 1, 3, 5 ఇవి కూడా ఏపీలోనే ఉన్నాయి విత్ కామన్ డిఫరెన్స్ 2. నిజానికి సేమ్ ఏపీ ఉంటే కనుక అంటే కామన్ డిఫరెన్స్ 2తో ఉన్న ఏపీని ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 2తో ఉన్న ఏపీనే ఉంది ఫస్ట్ టర్మ్స్ కూడా. ఇలా ఉంటే దాన్ని టెలిస్కోపింగ్ సిరీస్ అంటాం. కాకపోతే ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే ఇదంతా కూడా న్యూమరేటర్లో ఉంది, ఈసారి రెసిప్రోకల్తో ఉంది. సో అందువల్ల దీన్ని టైప్ 2 అంటాం. ఇలా టైప్ 2 వస్తే మనం వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా లేదు అసలు nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయకుండా అసలు టెలిస్కోపింగ్ సిరీస్ అని తెలియదు. మరి అప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే మనం సాధారణంగా ఏంటంటే స్టార్టింగ్లో నేను సిరీస్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ టర్మ్ని ఎప్పుడు కూడా 2 ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయాలి. ప్రతి టర్మ్ని 2 ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్లో ఏం చేయాలి? బిగ్గెస్ట్ టర్మ్ మైనస్ స్మాలెస్ట్ టర్మ్ రాసుకోవాలి. ఇక్కడ బిగ్గెస్ట్ టర్మ్ ఎంత 5, స్మాలెస్ట్ టర్మ్ ఎంత 1. 5 - 1/1 × 3 × 5 రాశాను. అప్పుడు ఎంత అవుతుంది? న్యూమరేటర్లో 4 వస్తుంది. 4 ఉందా? లేదు కదా. సో 4 లేదు కాబట్టి 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనుకోండి ప్రతి టర్ము, అప్పుడు నాకు సరిపోతుంది. అంటే 4తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 4/4 1 మొత్తం సేమ్ ఇదే టర్మ్ వచ్చిందిగా. సో అలానే మిగతా టర్మ్స్ కూడా రాస్తాను. బిగ్గెస్ట్ టర్మ్ 7 ఇక్కడ, స్మాలెస్ట్ టర్మ్ 3. సో 7 - 3 ఎంత అవుతుంది? 4 × 3 × 5 × 7 ప్లస్ దీన్ని కూడా 1/9 - 5 బిగ్గెస్ట్ టర్మ్ మైనస్ స్మాలెస్ట్ టర్మ్ బై డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ 4ను క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి డినామినేటర్లో 4తో డివైడ్ చేయడం ద్వారా నలిఫై చేస్తున్నాను. 4 × 5 × 7 × 9 ప్లస్ సో ఆన్. అలా ఎంత టర్మ్ ఏమవుతుంది దీనికి? 1, 3, 5 అనేది ఆడ్ నెంబర్సే కదా, అంటే 2n - 1ఏగా. n ప్లస్లో 1 పెట్టండి, 2 - 1 1, 2 పెడితే 4 - 1 3. అలా ఆడ్ నెంబర్స్ 2n - 1 ఫార్మాట్లో ఉన్నాయి. నెక్స్ట్ టర్మ్ ఎంత జంప్ అయింది? 1 నుంచి 3కి, 3 నుంచి 5కి, 5 నుంచి 7కి 2 జంప్ అయింది. సో 2 యాడ్ చేయండి ఈ టర్మ్కి. 2n - 1 + 2 అంటే 2n + 1. తర్వాత ఇంకా 2 జంప్ అయింది 5 అనేది. 5, 7, 9 అనేవి దీనికన్నా ఒక 3 కన్నా ఒక 2, 5 కన్నా ఒక 2. సో ఇంకో 2 జంప్ చేస్తే 2n + 3. సో ఇది nth టర్మ్. సో మనకి tn ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? సేమ్ దీనికి మాదిరిగానే ఈ nth టర్మ్ని కూడా బిగ్గెస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ? 2n + 3. స్మాలెస్ట్ టర్మ్ 2n - 1. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 4. సో 4తో మల్టిప్లై డివైడ్ చేసినట్టు. సో ఇలా ఒక ప్రతి ఫ్రాక్షన్ని కూడా 2 ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని 2 ఫ్రాక్షన్స్గా ఎలా డివైడ్ చేస్తామంటే చూద్దాం. 5 ఇదంతా 4 × 1 × 3 × 5. అప్పుడు 5 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 4 × 1 × 3 మిగులుతుంది. అంటే 1/12 మిగిలింది. అలానే 1 ఈ మొత్తం 4 3 12, 12 5 60 ఇలా మిగిలింది. ఈ టర్మ్ 2 ఫ్రాక్షన్స్గా వచ్చింది. అలానే దీన్ని కూడా 2 ఫ్రాక్షన్స్గా రాద్దాం. ఈ ఫ్రాక్షన్ని 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా. 7 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 1/4 5 20 1/60 మైనస్ 3 ఇదంతా బేస్ 3 క్యాన్సిల్ అయిపోద్ది. 4 5 20 20 140. అలానే ఈ టర్మ్ కూడా 9 ఈ మొత్తం బేస్ అంతా 9 క్యాన్సిల్ అయిపోతే 4 5 20 140 మైనస్ 5 క్యాన్సిల్ అయిపోతే 4 7 28 28 × 9 9 72 9 18 19 9 72 9 18 19 20 25 252 వస్తుంది. ప్లస్ సో ఆన్. అలా లాస్ట్ 10th టర్మ్ కూడా ఏమవుతుంది? 2n + 3 2n + 3 క్యాన్సిల్ అయిపోతే 1/4 × 2n - 1 × 2n + 1 మైనస్ 2n - 1 2n - 1 క్యాన్సిల్ అయిపోతే 1/4 × 2n + 1 × 2n + 3 ఈ విధంగా వస్తుంది.
సో మనం ఏం చేసామంటే ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా ఫ్రాక్షన్స్గా రెండు ఫ్రాక్షన్స్ వచ్చేటట్టుగా రాసుకున్నాను. న్యూమరేటర్లో డిఫరెన్స్ క్రియేట్ చేశాను, బిగ్గెస్ట్ టర్మ్ మైనస్ స్మాలెస్ట్ టర్మ్. ఆ డిఫరెన్స్ని నలిఫై చేయాలి కాబట్టి 4తో డివైడ్ చేశాను. ఎంతైతే వచ్చిందో డిఫరెన్స్ వాల్యూ దాన్ని ఇలా మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. తర్వాత ప్రతి ఫ్రాక్షన్ని కూడా 2 ఫ్రాక్షన్స్గా మనం ఇచ్చేసాం. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో చూస్తే ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ టర్మ్లో ఏం క్యాన్సిల్ అయింది? లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ దాంట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది అంటే అప్పుడు 1/12 మైనస్ 1/4 టైమ్స్ 2n + 1 2n + 3 ఇలా మిగిలింది. ఇది ఆన్సర్. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. అంతే కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, అలా nth టర్మ్ రాసాం. ఇవి సమ్ చేస్తే ఏమైంది? చాలా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చింది. సో ఇది 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది. సో ఇదే క్వశ్చన్ మనకి ఈ విధంగా చేయడం రావట్లేదు అనుకోండి, అప్పుడు టెలిస్కోపిక్ సిరీస్ మెథడ్ అప్లై చేసి కూడా మనం చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అంటే నథింగ్ బట్ VN మెథడ్ అప్లై చేసి కూడా చేయొచ్చు. VN మెథడ్ ఎలా అప్లై చేద్దాం చూద్దాం. సపోజ్ ఇదే క్వశ్చను మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను. 1 × 3 × 5 3 × 5 × 7 5 × 7 × 9 టెలిస్కోపింగ్ సిరీసా కాదా అన్నది ముందు ఐడెంటిఫై చేయాలి. సో టెలిస్కోపింగ్ సిరీస్ ప్రతి టర్మ్ ఏపీలో ఉందా లేదా? 135 ఏపీలో ఉంది, 357 ఏపీలో ఉంది, 579 ఏపీలో ఉంది. కామన్ డిఫరెన్స్ 2 కామన్ డిఫరెన్స్ 2 కామన్ డిఫరెన్స్ 2. నేను 1 అనేది చూడట్లేదు, ఓన్లీ ఈ టర్మ్స్ 135 357 579 ఇవి ఉన్నాయా లేదా ఏపీలో చూస్తున్నాను. అప్పుడు ఈ నెంబర్స్ కూడా ఉన్నాయా లేదా అంటే 1 3 5 ఫస్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయి. ఇది కామన్ డిఫరెన్స్ 2, సేమ్ ఏపీ ఉండాలి. సేమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే దాన్ని టెలిస్కోపింగ్ సిరీస్ టైప్ 2 అంటాం. ఇది టైప్ 2. టైప్ 1 అవ్వాలంటే కనుక ఇది న్యూమరేటర్లో ఉండాలి, రెసిప్రోకల్ ఉన్నాయి కాబట్టి టైప్ 2 అంటాం. దీనికి ఎలా చేస్తామంటే ముందు ఎంత టర్మ్ కనుక్కుంటాం. ఎంత టర్మ్ ఏమవుతుంది? 1/135 ఆడ్ నెంబర్స్ కాబట్టి 2n - 1. కావాలంటే దానికి ఏపీ వేసుకోండి, a + n - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. సో 2 తీసుకుంటే 1 + 2n - 2 అంటే 2n - 1 అలా వచ్చింది జనరల్ టర్మ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత జంప్ అయింది? 3. 1 నుంచి 3 కంటే 2 జంప్ అయింది. 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2n + 1. తర్వాత టర్మ్ ఎంత జంప్ అయింది? 2. సో 2n + 1 + 2 2n + 3 ఇది nth టర్మ్. ఈ nth టర్మ్కి ఇప్పుడు మోడిఫికేషన్ చేయాలి కొంచెం. ఈ మోడిఫికేషన్ ఎలా చేయాలి అంటే ఇంతకుముందు దాంట్లో ఏంటంటే న్యూమరేటర్లో ఉన్నప్పుడు మనం దీనికన్నా ప్రీవియస్ స్టెప్ దీనికన్నా ఉన్న నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం. కానీ ఇలా డినామినేటర్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ టైప్ 2 అంటే రెసిప్రోకల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బిగ్గెస్ట్ టర్మ్ దీనిగా తీసుకుంటాం, స్మాలెస్ట్ టర్మ్గా ఇది తీసుకుంటాం. అంటే ఫిల్డ్ బాక్స్నే తీసుకుంటాం, వేకెంట్ బాక్సెస్ కాకుండా ఫిల్డ్ బాక్సెస్లోనే డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. సో బిగ్గెస్ట్ టర్మ్ ఏమవుతుంది? 2n + 3. స్మాలెస్ట్ టర్మ్ ఏంది? 2n - 1. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఇది ఎంత అవుతుంది? 2n క్యాన్సిల్ అయిపోతే 3 - -1 4 వస్తుంది. 4 అనేది నలిఫై అవ్వాలంటే 4తో డివైడ్ చేయాలి. అప్పుడు ఈ మొత్తం బాక్స్ వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు 1. ఆ విధంగా మోడిఫికేషన్ చేయాలి. ఇచ్చిన టర్మ్ ఏ విధంగా మార్పు చెందాలంటే మనం మోడిఫికేషన్ ఎలా చేయాలంటే నలిఫై అంటే దీని యొక్క వాల్యూ మొత్తం 1 అవ్వాలి. ఆ విధంగా మనం మోడిఫికేషన్ క్రియేట్ చేయాలి. సో మోడిఫికేషన్లోనే చేంజ్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? tnని దీన్ని మల్టిప్లై చేద్దాం. సో 2n + 3తో మల్టిప్లై, ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే 2n + 3 క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది? 1/4 టైమ్స్ 2n - 1 2n + 1 మిగిలింది. ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. 4 ఇక్కడికి వచ్చింది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. 2n - 1 2n - 1 క్యాన్సిల్ అయిపోతే స్మాలెస్ట్ టర్మ్స్ 1/4 × 2n + 1 2n + 3 ఇలా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏమంటానంటే నేను ఈ యొక్క టర్మ్ని VN అంటాను. అప్పుడు ఇది VN + 1 ఉందో చూడండి. కావాలంటే n + 1 పెట్టండి. అంటే ఇది ఎలా తెలిసింది నాకు? ఈ VN + 1 అని దీన్ని మాత్రమే ఈ యొక్క మొత్తం టర్మ్ని VN అనుకున్నాను. ఇది VN - 1 ఉందా n + 1 ఉందా మనం చెక్ చేస్తాం. నేను చూడగానే చెప్పగలుగుతున్నాను ఇది n + 1 ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే 2n - 1 ఉంది. n + 1 పెడితే ఏమవుతుంది? n + 1 - 1 2n + 2 - 1 2n + 1 వస్తుంది. కావాలంటే ఇక్కడ n + 1 పెట్టండి. 2n + 1 + 2 + 1 అంటే 2n + 3. సో ఇది VN అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఈ మొత్తం టర్మ్ అంతా కూడా VN + 1 వచ్చింది. సో nth టర్మ్ అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ VN - VN + 1.
దీన్ని ఇక్కడ విఎన్ అనే ఈ టర్మ్ని విఎన్ అనుకున్నాం కాబట్టి ఈ మెథడ్ని ఏమన్నామంటే విఎన్ మెథడ్ అంటాం. అంతమించి ఇంకేం లేదు, జస్ట్ ఈ టర్మ్ ఉపయోగిస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు T1 అన్నాం అనుకోండి, ఫస్ట్ టర్మ్ అంటే ఏం చేయాలి, ఎన్ ప్లేస్లో 1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అదంతా చేసే బదులు ఈ విఎన్+1 ఉపయోగించి మనం టర్మ్స్ ఏం క్యాన్సిల్ అయిపోతే తెలుసుకోవచ్చు. v1 మైనస్ v2, T2 అంటే v2 మైనస్ v3, T3 అంటే v3 మైనస్ v4, సో ఆన్ Tn వాల్యూ vn మైనస్ vn+1. సమ్ చేస్తే ఏమవుతుంది, సిగ్మా Tn అన్ని టర్మ్స్ సమ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో డయాగనల్ క్యాన్సిలేషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ టర్మ్లో లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. vn1 మైనస్ vn+1 అనేది మనకు కావాల్సిన సమ్ ఆఫ్ n టర్మ్స్. సో v1 ఎంత, ఇక్కడ v1 ఎంత అనేది చూసుకుంటే n ప్లేస్లో 1 పెట్టండి, ఏమొస్తుంది 1/4 ఇంటూ 2 మైనస్ 1 1, 2 + 1 3 మైనస్ 1 ఈ vn+1 అంటే ఈ మొత్తం కూడా యాస్టీజ్ రాసేయాలి. సో 1/4 టైమ్స్ 2n+1 2n+3, సో నథింగ్ బట్ 1/12 మైనస్ 1/4 టైమ్స్ 2n+1 ఇంటూ 2n+3. ఈ విధంగా టెలిస్కోపిక్ సిరీస్లో టైప్ 2 ఉపయోగించి నేను చేశాను. నథింగ్ బట్ టైప్ 1 టైప్ 2 అన్నది పక్కన పెట్టేస్తే జనరల్ టర్మ్ రాస్తాము. ఒకవేళ డినామినేటర్లో ఉంటే కనుక మనం వేకెంట్ బాక్సెస్ కాకుండా, అంటే దీనికి ఉన్న ప్రీవియస్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ కాకుండా డైరెక్ట్గా ఈ బాక్సెస్లోనే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ రాస్తాం. మోడిఫికేషన్ ఆ విధంగా చేస్తాం, మోడిఫికేషన్లోనే డిఫరెన్స్ అంతే. సో ఇంతకుముందు చేసిన నార్మల్ మెథడ్ నేను బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ డైరెక్ట్గా క్రియేట్ చేసినప్పుడు 1 × 3 × 5 సేమ్ క్వశ్చన్ అనేది సేమ్ తీసుకున్నాను. డైరెక్ట్గా చేస్తే నాకు సేమ్ వచ్చింది ఆన్సర్, 1/12 మైనస్ 1/4 టైమ్స్ 2n+1 2n+3. ఇక్కడ కూడా మనకి 1/12 మైనస్ 1/4 టైమ్స్ 2n+1 2n+3 వచ్చింది. ఇదేనే డైరెక్ట్గా మనం మోడిఫికేషన్ ఇక్కడే చేసేయచ్చు, అసలు ఆ సిరీస్తో సంబంధం లేకుండా. అది టెలిస్కోపింగ్ సిరీసా ఏందన్నా తెలియకపోయినా మనం ఇలా డిఫరెన్స్ క్రియేట్ చేసేయచ్చు. సో దట్ నాకు ఈ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయ్యేటట్టు, నిజానికి టర్మ్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంటేనే దాన్ని టెలిస్కోపింగ్ సిరీస్ అంటాం. సో ఇదొక వే ఆఫ్ మెథడ్. అది తెలియనప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా జనరల్ టర్మ్ ఎంత టర్మ్ తీసుకొని ఇలా మోడిఫికేషన్ క్రియేట్ చేసుకొని vn మైనస్ vn+1 లేకపోతే vn మైనస్ vn-1 క్రియేట్ చేసి ఆ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయ్యేటట్టు క్యాన్సిలేషన్ టెక్నిక్ ద్వారా ఆ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి ఈజీగా సమ్ ఆఫ్ టర్మ్స్ వచ్చేస్తుంది. అది మనం టెలిస్కోపిక్ సిరీస్లో మనం చేసేది. స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.